మానవుడు ఎల్లప్పుడూ భార్య, బిడ్డలు, ధనము, కోరికలు వీటి వ్యామోహంలో పడి అతని మనస్సును ఎల్లప్పుడూ బంధించుకుంటాడు. అటువంటి వాడికి మోక్ష మార్గము దుర్లభం. కానీ ఈ సంసార లంపటంలో మునిగినవాడు అయ్యో నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారో, అయ్యో నేను లేకపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారో అని వాళ్లకు సేవలు చేస్తూ 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 చివరికి చనిపోతాడు. అప్పుడు ఆ బంధువులు, పుత్రులు ఇతనిని ఆదుకోలేరు. ఈ విషయాన్ని గ్రహించి ముందే వైరాగ్యము అలవర్చుకోవాలి. పోనీ బంధువులకు, పుత్రులకు జీవితాంతం సేవ చేసినా చివరికి వాళ్ళు అతనికి ముక్తిని ప్రసాదిస్తారా అంటే అదీ లేదు. కాబట్టి ఈ సంసారం నుండి తొందరగా బయటపడడం ఉత్తమం. ప్రతిరోజు మన కళ్ళ ముందే ఎంతో మంది పుడుతున్నారు, అలాగే ఎంతో మంది చనిపోతున్నారు. పుట్టేవాడు ఏదీ తీసుకుని రావడం లేదు, చచ్చేవాడు ఏదీ పట్టుకుని పోవడము లేదు. దీనిని జాగ్రత్తగా గమనిస్తే ఏదీ శాశ్వతం కాదని అనుభవంలోకి వస్తుంది ప్రతి ఒక్కరికి. అప్పుడు అతడు ముక్తి మార్గంలో ప్రయాణిస్తాడు. అలా కాక ఈ సంసార లంపటంలో కొట్టుమిట్టాడేవాడు ఎన్నటికీ ముక్తి మార్గాన్ని చేరుకోలేడు. మనుషుడు ముందు ఈ ద్వంద్వముల నుండి బయటపడాలి. ప్రతి ప్రాణిని సమదృష్టితో చూడాలి. అటువంటి వాడికి ముక్తి సునాయాసంగా లభిస్తుంది. ఎంతో మంది చక్రవర్తులు ఈ భూమండలాన్ని పరిపాలించారు. కానీ వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు. పోయేటప్పుడు తమతో కనీసం పూచిక పుల్లను కూడా తమతో తీసుకొని పోలేదు. ఈ విషయమును గ్రహించిన సాధకుడు మోక్షాన్ని పొందగలడు. ఈ ప్రపంచంలో ధనం సంపాదించడం చాలా కష్టం, కానీ దుఃఖములు మాత్రం అవలీలగా మానవుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసిన వాడు మరల ఈ జనన మరణ చక్రముల ఉచ్చులో నుంచి బయటపడడం కోసం, మోక్షం కోసం ప్రయత్నిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. మిత్రులారా ఆగండి, ఈ ఛానల్ మనందరిది కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. రాధాకృష్ణ.